ఇవాళ టాప్ 20 న్యూస్. తెలంగాణ వార్తలు. రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం ఉద్దేశించిన దోస్త్ మొదటి విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేడు ప్రారంభమైంది. అయితే అభ్యర్థులు తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష కోసం ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి మొదలవుతుంది. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా విద్యా సంస్థలు, ఆసుపత్రులలో ప్రమాదాల నివారణపై మాక్ డ్రిల్ జరగనున్నాయి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ప్రవేశాలకు సంబంధించిన తుది ఎంపిక జాబితా మరియు కౌన్సిలింగ్ షెడ్యూల్ నేడు వెల్లడి కానుంది. హైదరాబాద్ ఐటీ కారిడార్లో గత ఏడాది సాధించిన ప్రగతి మరియు ఎగుమతుల వృద్ధిపై రాష్ట్ర ఐటీ శాఖ ఒక సమగ్ర నివేదికను విడుదల చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ మరియు డేటా ప్రక్షాళనపై పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారుల కీలక సమావేశం నేడు జరగనుంది. హైదరాబాద్ నగరంలో వర్షాకాలం దృష్ట్యా నాలాల పూడికతీత పనులను వేగవంతం చేస్తూ జీహెచ్ఎంసీ ప్రత్యేక డ్రైవ్ను నేటి నుంచి ప్రారంభించనుంది. ఆంధ్ర వార్తలు. తిరుపతి జిల్లా గొల్లవానిగుంటలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఎన్టీఆర్ క్రికెట్ స్టేడియాన్ని మంత్రి నారా లోకేష్ నేడు జాతికి అంకితం చేస్తారు. సముద్ర మత్స్య సంపద పునరుత్పత్తి కోసం ఏపీ తీర ప్రాంతంలో నేటి అర్ధరాత్రి నుంచి 61 రోజుల పాటు వేటపై నిషేధం అమల్లోకి వస్తుంది. మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు నేటి నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. పీజీ ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఉన్నత విద్యామండలి నేడు విడుదల చేస్తోంది. వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయే మత్స్యకారులకు అందించే ఆర్థిక సాయంపై ప్రభుత్వం జిల్లా వారీగా లబ్ధిదారుల జాబితాను నేడు ఖరారు చేయనుంది. తిరుమలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నేడు సర్వదర్శనం టోకెన్ల కేటాయింపులో కొన్ని మార్పులు చేయనున్నారు. వేసవి సెలవుల దృష్ట్యా రద్దీ పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలోని పాఠశాలల్లో జరుగుతున్న 2వ విడత నాడు నేడు పనుల పురోగతిపై విద్యాశాఖ మంత్రి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. జాతీయ వార్తలు. నేటి నుంచి జాతీయ రహదారులపై ఓవర్ లోడింగ్ చేసే వాహనాలపై భారీ పెనాల్టీలు విధించే కొత్త చట్టం అమల్లోకి వస్తుంది. పాట్నాలో జరిగే కార్యక్రమంలో బీహార్ నూతన ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పొహెలా బైశాఖ్ బెంగాలీ, బొహాక్ బిహు అస్సామీ మరియు విషు కేరళ పండుగలను ఘనంగా జరుపుకుంటున్నారు. అంతర్జాతీయ వార్తలు. న్యూయార్క్ లో ఐక్యరాజ్య సమితి ఆర్థిక మరియు సామాజిక మండలి తన 15వ ప్లీనరీ సెషన్ ను నేడు నిర్వహిస్తుంది. ప్రపంచ ఆర్థిక స్థిరత్వంపై ఇక్కడ చర్చలు జరుగుతాయి. ఆఫ్రికా ఖండంలో ఏకీకృత కరెన్సీ ఏర్పాటు దిశగా ఆఫ్రికన్ మానిటరీ ఇన్స్టిట్యూట్ సభ్య దేశాల కీలక సమావేశం నేడు జరగనుంది. అంతర్జాతీయ విమానయాన దిగ్గజం బాంబార్డియర్ తన షేర్ల కొనుగోలు ప్రక్రియను అంతర్జాతీయ మార్కెట్లలో నేటి నుంచి ప్రారంభిస్తుంది.